ఇప్పుడు గనక నేను దొరికితే ట్రిగ్గర్ నొక్కడానికి క్షణం కూడా ఆలోచించదు. నువ్వు దొరకాలంటే ఎక్కడున్నావో తెలియాలి కదనా. ఈ ఏరియా అంతా మన కంట్రోల్లోనే ఉంది కదా. ఈ సిటీనే జేడీ కంట్రోల్లో ఉందిరా. జేడీ గురించి మీకెవ్వరికీ తెలీదు. ఖచ్చితంగా నన్ను పట్టుకుంటుంది. కానీ సాధు టీంలో ఎలాంటి మూమెంట్ లేదని బాయ్ చెప్పారు కదా. జేడీ సైలెన్సే నన్ను ఇంకా భయపెడుతుందిరా. జేడీ ఎంత సైలెంట్గా ఉంటే పరిస్థితి అంత వైలెంట్గా మారబోతుందని అర్థం. బాయ్తో మాట్లాడి నేను వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. జేడీ ఉన్న సిటీలో నేను మనశ్శాంతిగా ఉండలేను. హలో బాయ్, ఏదో ఒకటి చేసి నన్ను దుబాయ్ పంపించండి బాయ్. నాకెందుకో జేడీకి నేనున్న ప్లేస్ తెలిసిందేమోనని చాలా భయమేస్తుంది బాయ్. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను దేవా. జేడీని అంత తక్కువగా అంచనా వేయలేం. ఈ పాటికే నీ కోసం వేట మొదలెట్టేస్తుంటుంది. ఇదే బిల్డింగ్ జేడీ. నేను ఫ్రంట్ నుంచి వెళ్తాను, నువ్వు బ్యాక్ నుంచి రా. ఓకే జేడీ. కెడి దేవా మనకి ప్రాణంతో కావాలి. ఓకే. ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేస్తున్నా. ఈ రాత్రికి ఎలా అయినా నిన్ను దుబాయ్ ఫ్లైట్ ఎక్కించే బాధ్యత నాది. అప్పటి వరకు నువ్వేం భయపడకు. సరే బాయ్, మీరు ఇక్కడికి వస్తారా బాయ్? లేదు దేవా. ఏయ్, ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? ఎవరు నువ్వు? కౌంట్ డౌన్ నీకు స్టార్ట్ అయింది మీనన్. మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ గురించి ఢిల్లీ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది మీనన్. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ రమాకాంత్ ని హెడ్ గా పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ జడ్జి బాంబు బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాడు. రమాకాంత్ గురించి నీకు తెలుసు కదా. డబ్బుకి బెదిరింపులకి లొంగే మనిషి కాదు. బ్లాస్ట్ వెనకాల ఉన్న నిన్ను నన్ను మనకి డబ్బులు ఇచ్చిన మినిస్టర్లని కోర్టులో నిలబెట్టే వరకు వదలడు. తెలుసు. తెలిసి ఏం చేస్తున్నావు? నిజం బయటకు వస్తే అండర్ గ్రౌండ్ లో ఉండే నీకేం కాదు మీనన్. కానీ ప్రజల్లో ఉండేది నేను, పవర్లో ఉండేది నేను. ఒక్కసారి పదవి పోయి జైలుకు పోతే జీవితాంతం అక్కడే ఉండాలి. పిజ్జా కూడా ఉండదు చెప్పకూడే. నిజం బయటికి వస్తే ఏమవుతుందో తెలుసు మినిస్టర్. ముందు నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి చేసేది? రేపు కమిటీ ఇవ్వబోయే రిపోర్ట్లో మీ పేరు, మా అక్క పేరు, మీ వెనకాలన్న మినిస్టర్లందరి పేర్లు ఉంటాయి అక్కడ. జేడీ టైం చూసి దెబ్బ కొట్టింది మినిస్టర్. దేవాని కస్టడీలోకి తీసుకుంది. వాడు కాని నోరు తెరిస్తే నా రాజకీయ జీవితం ఫినిష్ అయిపోతుంది మీనన్. దేవా నా మనిషి. అంత సులువుగా జేడీకి భయపడే అప్రూవర్గా మారిపోడు. అన్నా, మినిస్టర్ వచ్చాడు. బ్లాస్ట్ చేసేదేవా.
అబ్బో అవతలుంది సర్కస్ లో టైగర్ కాదు సార్, రింగ్ తిప్పినట్టు ఆడడానికి లేడీ టైగర్. దేవత మాత్రమే కాదు, చచ్చిపోయిన వాళ్ళ నాన్నతో కూడా నిజాలు చెప్పించగలదు. ఉన్నది చెప్తే ఉడుక్కుంటే నేనేం చెప్పగలను సార్. అసలే జేడి కమలాకర్ మీద అటాక్ చేసిన కేసులో మా అక్కని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా అని కాచుకొని కూర్చుంది. కమలాకర్ కేసు నుంచి నేను ఎలాగోలా బయటపడతాను. ఏదో ఒకటి చేసి ఆ రమాకాంత్ని నువ్వే ఆపు మీనన్. రమాకాంత్ రిపోర్టు తయారు చేశాడు, కానీ రేపు దాన్ని తీసుకుని కమిటీ ముందుకు వెళ్ళడు. వాడి ప్రాణం తీసైనా సరే ఆ ఫైల్ని తీసుకుంటా. రమాకాంత్ చావు నుంచి అందరూ తేరుకునే లోపు దేవాని ఎలాగోలా విడిపించేస్తా. సాక్ష్యమే లేకపోతే ఇక కేసు ఎలా నిలబడుతుంది? కరెక్టే, కానీ రమాకాంత్కి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తావు? టైం కూడా లేదు కదా, ఎలా ప్లాన్ చేస్తావు? ప్లాన్ ఎప్పుడో వేసా మినిస్టర్. రమాకాంత్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎవరితో ఉంటాడు, ఏం చేస్తాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నీ పవర్ని ఎంజాయ్ చేసుకో. రమాకాంత్ సంగతి నేను చూసుకుంటా. ప్రశాంతంగా పడుకోవాలా? అదేనట్టే. సరే మీనన్, రేపు పనయ్యాక ఫోన్ చేయి. ఈ లోపు జేడి దేవాని ఎక్కడ దాచిందో కనుక్కోవడానికి నేను ట్రై చేస్తాను. సరే. పదక్క.